Hello my dear students. Today we are going to discuss about the PSLV C59. ISRO launch చేసినటువంటి one of the important launching vehicle అయినటువంటి PSLV C59 గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ప్రోబా 3 అనేటువంటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకుంది. ఇట్ హస్ లాంచ్డ్ ద స్పేస్ క్రాఫ్ట్ ఆఫ్ ప్రోబా 3 ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో దీంట్లో మనం పిఎస్ఎల్వి గురించి చెప్పుకుందాం, తర్వాత ప్రోబా 3 గురించి చెప్పుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ ప్రోబా 3 ఆర్ ద 3 టాపిక్స్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ స్మాల్ వీడియో. సో వాట్ ఈస్ పిఎస్ఎల్వి C59? సో న్యూమరికల్ గా చూస్తున్నప్పుడు ఇది పిఎస్ఎల్వి యొక్క మొత్తం ప్రయోగాల్లో 61వ ప్రయోగం, పిఎస్ఎల్వి ఎక్సెల్ ప్రయోగాలు ఇది 26వ ప్రయోగం. ఓకే, పిఎస్ఎల్వి టోటల్ పిఎస్ఎల్వి ప్రయోగాల్లో 26వ ప్రయోగం. ఇట్ ఈస్ ద 26th experiment of PSLV and PSLV Excel variants. Excel ప్రయోగాల్లో ఇది 26వది and whereas in the case of total PSLV ప్రయోగాల్లో ఇది 61వ ప్రయోగం. It is the 61st experiment of PSLV. And what is PSLV? PSLV is the Polar Satellite Launching Vehicle. PSLV stands for Polar Satellite Launch Vehicle. And it is made up of four stages. PSLV 4 దశలను కలిగి ఉంటుంది. So 4 stages లో it comprises of 4 different fuels: solid, liquid, solid and liquid. ఘన ద్రవ ఇంధనాలను కలిగి ఉంటుంది. యాక్చువల్ గా ఫ్యూయల్ అనమాట ప్రొపల్షన్ అన్నారు. ఫ్యూయల్ అంటే ఇంధనం మరియు ఆక్సిజన్ల మిశ్రమాన్ని ప్రొపల్షన్ అంటారు. ఓకే, సాలిడ్ ప్రొపల్షన్ అంటే సాలిడ్ ఇంధనం మరియు ఆక్సిజన్ మిశ్రమాన్ని ఏమంటారు? సాలిడ్ ప్రొపల్షన్ అంటారు. గుర్తుపెట్టుకొని, ప్రొపల్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూయల్ ప్లస్ ఆక్సిజన్. ఓకే, సో సాలిడ్ ఫ్యూయల్ ఏముంటుంది? HTPB. లిక్విడ్ ప్రొపల్షన్ లో సెకండ్ స్టేజ్ యొక్క లిక్విడ్ ప్రొపల్షన్ లో UDMH. మొన్న ఒకసారి UPSC లో అడిగాను. సో సెకండ్ సాలిడ్ ఫ్యూయల్ ఈజ్ HTPB. లిక్విడ్ లో MMH ఉంటుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యూయల్ స్టేజెస్. Number 1. What is HTPB? Hydroxyl terminated polybutadiene. Hydroxyl terminated polybutadiene. UDMH stands for unsymmetrical dimethyl hydrazine. And MMH stands for monomethyl hydrazine. Monomethyl hydrazine. ఇది PSLV. అయితే PSLV ఎక్సెల్ ఎన్ని ప్రయోగాలు? PSLV ఎక్సెల్ ఇట్ ఈస్ ద 26th experiment. ఎక్సెల్ వేరియంట్ ని కొంచెం బరువైన ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగాల కోసం ఉపయోగిస్తారు. PSLV C11 చంద్రయాన్ 1 తీసుకెళ్లినటువంటి PSLV C11 కావచ్చు, అండ్ మార్స్ ఆర్బిటర్ మిషన్ తీసుకెళ్ళినటువంటి PSLV C25 కావచ్చు. ఓకే, 9 స్పేస్ క్రాఫ్ట్స్, ఓకే 9 స్పేస్ క్రాఫ్ట్స్ తీసుకెళ్ళినటువంటి PSLV కావచ్చు. ఓకే, 9 IRNSS యొక్క 9 ప్రయోగాల్లో PSLV ను వినియోగించడం జరిగింది. అంటే లో అర్త్ ఆర్బిట్ లోకి బరువైనటువంటి స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఇస్రోకి ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఈస్ PSLV. ఇటువంటి PSLV లో ఎక్సెల్ వేరియంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సెల్ వేరియంట్ అంటే ఈ 6 స్ట్రాప్ ఆన్ మోటార్స్ కలిగినటువంటి వేరియంట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సెల్ వేరియంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్? ఇలా మెయిన్ రాకెట్ కి అటాచ్ అయినటువంటి స్మాల్ రాకెట్స్ ఉంటాయి. ఓకే, సో 6 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్, 6 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ కలిగినటువంటి 6 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ కలిగినటువంటి రాకెట్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ కలిగింది ఈస్ నథింగ్ బట్ వాట్? PSLV యొక్క ఎక్సెల్ వేరియంట్. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఇది PSLV ఎక్సెల్ కి సంబంధించింది. వాట్ అబౌట్ ప్రోబా? ప్రోబా అంటే ఈజ్ నథింగ్ బట్ IOD. ప్రోబా 3. సో PSLV ఎక్సెల్ ద్వారా ప్రయోగించిన PSLV C59 తీసుకెళ్ళినటువంటి స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏం పేరు? ప్రోబా 3. ఈ ప్రోబా 3 అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసినటువంటి స్పేస్ క్రాఫ్ట్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ has developed this Proba 3. Okay, so what is the unique feature of this Proba 3 is it is IOD, in orbit demonstrator. IOD, in orbit demonstrator.
IOD stands for what? In-orbit demonstrator. ఈ ప్రోబా 3 కంప్రైజెస్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ స్పేస్ క్రాఫ్ట్స్. ప్రోబా 3 అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ లో 2 శాటిలైట్స్ ఉంటాయి. ప్రోబా 3 అనేది స్పేస్ క్రాఫ్ట్. ఆ స్పేస్ క్రాఫ్ట్ లో మనకి 2 శాటిలైట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ శాటిలైట్స్ అంటే CSC అండ్ OC. ఓకే, ప్రోబా 3 లో మనకి 2 థింగ్స్ ఉంటాయి, CSC అండ్ OC. CSC means what? Coronagraph spacecraft. CSC stands for coronagraph spacecraft. OC, occulter. OCCULTER. OC stands for occulter. So ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డెవలప్ చేసినటువంటి ప్రోబా 3 లో 2 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వన్ ఈస్ ప్రోబా 3 అనే స్పేస్ క్రాఫ్ట్ లో 2 శాటిలైట్స్ ఉన్నాయి. వన్ ఈస్ CSC అండ్ నెంబర్ 2 ఈస్ occulter. ఈ CSC ఈస్ 310 kgs వెయిట్ కలిగి. What is the weight of CSC is 310 kgs weight, whereas in the case of OC, occulter with 240 kgs. 240 kgs. CSC with 310 kgs బరువు కలిగినటువంటి CSC coronagraph spacecraft, it carries the fuel. దీంట్లో ఇంధనం హైడ్రోజన్ అనే ఇంధనం ఉంటుంది. What is the fuel in this? Is nothing but హైడ్రోజన్ ఉంటుంది. Whereas in the case of occulter లో మనకి కోల్డ్ గ్యాస్ ఉంటుంది. ఏముంటుందన్న? కోల్డ్ గ్యాస్ ఉంటుంది. కోల్డ్ గ్యాస్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య దూరం. ఓకే, సో ఇది యూనిక్. ఎగ్జామినర్ ఇటువంటి పట్టుకుంటాడు. వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ CSC అండ్ OC? ఉమ్మడిగా ప్రయోగించిన తర్వాత 2 వేరుగా ఉంటూ మరలా ఉమ్మడిగా ప్రయోగాలు చేస్తారు. ఈ 2 CSC మరియు OC ఈ 2 సూర్యుని యొక్క కరోనాని అధ్యయనం చేసే ప్రాసెస్ లో 2 ఒకదానికొకటి 150 మీటర్ల దూరంలో వేరుగా ఉంటూ 2 పరిభ్రమించుకుంటూ, ఓకే, 2 ట్రావెల్ చేసుకుంటూ దే కాన్స్టెంట్లీ మానిటర్ ద సన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. 2 కలిపి ప్రయోగించి మరలా వేరుగా ఉంటూ అవి కలిపి అనుసంధానించుకుంటూ దే యూస్ టు డూ ద ఎక్స్పెరిమెంట్స్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఈ CSC అండ్ OC. ఎంత దూరంలో ఉంటే 150 మీటర్ల దూరంలో. ఓకే, కొరోనాగ్రాఫ్ అంటే మీకు తెలుసు, సూర్యునికి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఎగ్జామినర్ చాలా వరకు హీలియం ఫిజిక్స్ మీద చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఓకే, కరోనల్ మాస్ ఎజెక్షన్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆదిత్య L1 కి సంబంధించి కావచ్చు, సోలార్ పార్కర్ ప్రోబ్ కి సంబంధించింది కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈ ప్రోబా 3 కి సంబంధించినవి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హీలియో ఫిజిక్స్ అనేది ఈ మధ్య బాగా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్స్. మరియు రీసెంట్ గా కూడా న్యూస్ లో చాలా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తూ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే 2024 మేలో ఓకే IISER ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కోల్కతాలో ఉన్నటువంటి IISER has identified one coronal mass ejection. కరోనల్ మాస్ ఎజెక్షన్ కావచ్చు, సౌర తుఫానులకు సంబంధించిన క్వశ్చన్స్ చాలా హై ఎనర్జెటిక్ క్వశ్చన్స్, అంటే కొంచెం డీప్ కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్. సో వాటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నేను మళ్ళీ ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఒక సెపరేట్ వీడియో ఐ విల్ మేక్ ఆన్ దట్ coronal mass ejection and all those things. So I hope you understand this video. Thank you very much. All the very best. God bless you all.